ఎలా జీవించాలి అన్న దానికి ఒక కథ ఏమైనా ఉందా? నిజానికి ఎలా జీవించాలంటే హాయిగా జీవించాలి, కథలు అక్కర్లేదు. కానీ కుక్క ముసలిగా అయిపోయిందని ఆ కుక్క యొక్క ఓనర్స్ దాన్ని అడవిలో వదిలేశారు. అదే సమయంలో అక్కడి నుంచి ఒక పులి వస్తుంది కుక్కను తినడానికి. ఇప్పుడు ఆ కుక్క హఠాత్తుగా ఆలోచించి అటు ఇటు చూస్తే కొన్ని బొక్కలు కనిపించినాయి. అది తనలో తాను మాట్లాడుకుంటున్నట్టుగా కొంచెం గట్టిగా మాట్లాడిందంట. నేను తిన్న పులి బొక్కలు ఇక్కడే ఉన్నాయి, ఇంకా వేరే ఏం తినలేదా అన్నదంట. అనేసరికి ఆ పులికి భయమై పారిపోయిందంట. పారిపోయిన తర్వాత చెట్టు మీద ఇదంతా చూస్తున్న కోతి అన్నదంట, ఏమో పిచ్చిదాన్ని ఎక్కడ పారిపోతున్నావు అంటే, అది నిన్న తిన్న పులి బొక్కల గురించి మాట్లాడుతుంటే నాకు భయమై పారిపోయిన బతకాలిగా తమ్మి అంటే, దాని బొంద ఆ బొక్కలు ఎప్పటి నుంచో ఆడనే ఉన్నాయి, నువ్వు నా మీద కూర్చో నేను తీసుకుపోతాను. పులి కోతి మీద ఎక్కింది, రెండు కలిసి మళ్ళీ కుక్క వైపు వస్తుంది. అప్పుడు కుక్క చూసి మళ్ళీ ఏం చేయాలని ఆలోచించి అన్నదంట, గట్టిగా అన్నది వినిపించేటట్టు, ఇప్పుడు ఒక పులి నన్ను చూసి పారిపోయింది, ఇంకో పులిని తీసుకురావేని కోతి ముండకు చెప్పిన, అది ఇంకా వస్తలేదు, ఎప్పుడు వస్తుంది అన్నదంట. అనేసరికి కోతిని ఒక్క దెబ్బ కొట్టి పులి పారిపోయిందంట. కోతి కుయ్యు కుయ్యు. ఈ కథ సారాంశం ఏమిటంటే, ఈ భూమి మీద నీ పర్పస్ ఏమిటంటే జీవించడమే. ఫస్ట్ బతకడం, ఫస్ట్ బతకాలి, అవగాహన వల్ల జీవించాలి. బతకడం అంటే నీళ్లు, జీవించడం అంటే ప్రవాహం.